వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇంద్రమ్మ ఎల్ఐజి. సో నిన్న మినిస్టర్లు చెప్పిన మాటలకి అందరూ కూడా క్యూలు కట్టిరు మీ సేవలకి ఎప్పుడెప్పుడు అప్లికేషన్స్ పెట్టుకోవాలని. అయితే ఈ అప్లికేషన్స్ పెట్టుకునే వాళ్ళకి ఒక అలర్ట్ అండ్ ప్రత్యేకంగా కొన్ని రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఏ నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఇళ్ళు ఇవ్వబోతున్నారు అనేది మనం వీడియో చేద్దాం. ఎందుకంటే ఎల్ఐజికి సంబంధించిన ఇళ్ళు ఎక్కడ ఉండబోతున్నాయి, గత ప్రభుత్వం ఇచ్చినట్టే ఊరవతలు ఇస్తారా, లేదంటే ఇంద్రమ్మ ఇళ్ళలానే ఉన్న జాగాలు ఇస్తారా, ఇలాంటివి ఎన్నో సర్టన్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సో ఎల్ఐజి లోవర్ ఇన్కమ్ గ్రూప్ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం అనమాట. ఇంద్రమ్మ ఇళ్ళ స్కీమ్లోనో ఇదొక స్కీమ్. సో దీనికి సంబంధించి లోయర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు అప్లై చేసుకుంటుంటారు, కానీ వాళ్ళు 10 సంవత్సరాలుగా అదే ప్లేస్లో ఉండాలి. అంటే 10 సంవత్సరాలుగా వాళ్ళు హైదరాబాద్లోనే ఉండాలి అనే నిబంధన ఒకటి ఉంది. అండ్ వాళ్ళ వార్షిక ఆదాయం 5 లక్షల రూపాయలు మించకూడదు అనేది రెండోది. అండ్ హైదరాబాద్లో వాళ్ళకి సంబంధించిన ఇల్లు కావచ్చు, లేదంటే జాగా కావచ్చు, ఇట్లాంటివి ఏవి ఉండొద్దు. అండ్ దాంతోపాటు కొన్ని స్పెషల్ సెక్టార్స్కి కొన్ని రిజర్వేషన్స్ ఇచ్చారు. సో అది ఎవరెవరు రిజర్వేషన్స్? సో ఈ రిజర్వేషన్ ఉండే వాళ్ళకి స్టేట్ అవే కొంతమందికి 30%, కొంతమందికి 10%, కొంతమంది 50% కూడా రిజర్వేషన్ ఉంది. సో అందులో ముందుగా ఎస్సీలకేమో 14%, ఎస్టీలకేమో 16% ఉంది, వికలాంగులకు 5% ఉంది. అండ్ మహిళలు ఎవరైనా అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఇంకా బంపర్ ఆఫర్, వాళ్ళకి మించిన రిజర్వేషన్ ఇంకెవ్వరికీ లేదు. దాదాపు స్టేట్ అవే 30% ఆఫ్ రిజర్వేషన్ మహిళలకు ఇచ్చారనమాట. అండ్ దీంతో పాటు ఎవరికైతే శానిటరీ వర్కర్స్ కావచ్చు, తర్వాత అవుట్సోర్సింగ్ క్లాస్ 4 ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్టేట్ అవే 10% రిజర్వేషన్ ఇచ్చేసారు. సో ఇట్లా రిజర్వేషన్ ప్రకారం అప్లై చేసుకుంటే వీళ్ళకి టాప్ ఫస్ట్ ప్రయారిటీలో వీళ్ళకే ఇల్లు వస్తాయి. ఆ తర్వాత మిగతా వాళ్ళకి ఇల్లులు ఇవ్వాలి అనే ఆలోచనలో సర్కారు ఉంది. సో అట్లాగే అప్లికేషన్ ఫామ్లను కూడా ఫిల్ చేసేటప్పుడు రిజర్వేషన్ విషయం అస్సలు మర్చిపోవద్దు. మీరు రిజర్వేషన్ టిక్ చేస్తేనే ఆ రిజర్వేషన్ కోటాలో మీరు ఉంటారు, ఆ కోటాలో మీకు ఇల్లు వచ్చే అవకాశం ఉంటుంది. లేదు రిజర్వేషన్ కోటాలో మీరు టిక్ చెయ్యలేదు అనుకుంటే ఏదైతే జనరల్ కేటగిరీలో ఉన్నారో, ఎందుకంటే లక్షల విలువ చేసే ఇళ్ళని కేవలం 6 లక్షలకు మాత్రమే ఇస్తున్నారు. కొన్ని ప్లేసెస్లో ఆ ల్యాండ్ వాల్యూ చాలా ఎక్కువ. సో 20 నుంచి 60 లక్షల వరకు కూడా ఉంటుంది. సో పర్టికులర్ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, రాయదుర్గం, ఖాజాగూడ ఇట్లాంటి ఏరియాలో చాలా కాస్ట్ కాబట్టి ల్యాండ్. ఈ ప్లేసెస్లో ఇల్లు కావాలి అనుకునే వాళ్ళు మాత్రం రిజర్వేషన్స్ అస్సలు మిస్ కాకండి. రిజర్వేషన్ టిక్ చేయకపోతే జనరల్ కేటగిరీలో పడుతుంది, అది లక్కీ డ్రాలోకి పోతే మీకు వస్తుందో రాదో అనే గ్యారెంటీ అయితే ఉండదు. అండ్ స్పెషల్గా ఏ ప్లేసెస్లో ఎక్కడెక్కడ ఈ ఇల్లు అనేవి కట్టబోతున్నారు, ఈ అపార్ట్మెంట్ నిర్మాణం జరగబోతుంది అనేది నేను చెప్తాను. రాజేంద్ర నగర్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో రాజేంద్ర నగర్లో ఎక్కడంటే మైలాదేవురపల్లిలో ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాబోతుంది. 480 బిల్డింగ్స్ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరగబోతుంది. అండ్ మహేశ్వరంలో జల్పల్లి, అండ్ షేర్లింగంపల్లికి వచ్చేసరికి రాయదుర్గంలో, ఇబ్రహీంపట్నం దగ్గరకు వచ్చేసరికి బండ్లగూడ జాగీర్, మల్కాజ్గిరిలో కౌకూర్, నాంపల్లిలో నీలఫర్ హాస్పిటల్ ఉంది కదా దాని సమీపంలో ఉండే పోలీస్ క్వార్టర్స్ దగ్గర, అండ్ ఖైరతాబాద్కి వచ్చేసరికి హకీంపేట్ దర్గా, జూబ్లీ హిల్స్, ఎమ్మెల్యే కాలనీ, ఖైరతాబాద్ జోన్లో ఈ 3 ప్రాంతాల్లో రాబోతున్నాయి. అండ్ కార్వాన్లో వచ్చేసి మనకి పోలీస్ క్వార్టర్స్ దగ్గర ఉండే ల్యాండ్లో కన్స్ట్రక్షన్ జరగబోతుంది. బహదూర్పురాలో, నంది ముసల్గూడ దగ్గర, అండ్ అంబర్పేట్లో సిటీ పోలీస్ లైన్స్లో, కుక్కట్పల్లి కేబిహెచ్పి కాలనీ. సో ఇక్కడ రెంట్సే చాలా ఎక్కువ, అలాంటిది ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. అండ్ మేడ్చల్ దగ్గరకు వచ్చేసరికి పోచారం ఎల్ఐజి కాలనీలో, కుత్బుల్లాపూర్ దగ్గరకు వచ్చేసి గాజుల రామారంలో, సనత్ నగర్కి వచ్చేసి పట్టేగూడ దగ్గర, సికింద్రాబాద్ కంట్రోల్మెంట్ దగ్గరకు వచ్చేసి మోజంజాయి మార్కెట్ నియర్ బైలో ఉండే ఒక లొకేషన్లో, మలక్పేట్కి వచ్చేసి గడ్డి అన్నారం నియర్ బై ఉండే లొకేషన్లో. సో ఇలాంటివన్నీ కూడా ఒక ప్రైమ్ లొకేషన్స్లో ఇవన్నీ కూడా రాబోతున్నాయి. సో అందుకనే మిస్ కాకుండా ఉండాలి అంటే రిజర్వేషన్ని అస్సలు మర్చిపోవద్దు. అండ్ అర్హతలు ఆల్రెడీ మనం గత వీడియోలో కూడా చేసినాం. సో మళ్ళీ అర్హతల గురించి కన్ఫ్యూజన్ ఉండే వాళ్ళకి ఈ స్టార్టింగ్ ఆఫ్ వీడియోలో కూడా అర్హతలు ఏంటి అని చెప్పారు. సో అండ్ ప్రత్యేకంగా రిజర్వేషన్ ఎవరైతే టిక్ చేయకుండా ఉంటారో వాళ్ళకి జనరల్ కోటాలో పడి ఇల్లు రావడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ప్రైమ్ లొకాలిటీలో ఎక్కువ మంది అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు దీనికి సంబంధించి కేవలం మీరు ఆధార్ కార్డు, రేషన్ కార్డు అంటే మీది ఐడి ప్రూఫ్ ఒకటి, అండ్ దాంతోపాటు అడ్రస్ ప్రూఫ్ ఒకటి, మీ ఫొటోస్ మాత్రమే ఇవ్వబోతున్నారు. దీనికి మించి ఇంకా ఏవి కూడా మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ రిజర్వేషన్ ఎవరైతే టిక్ చేస్తారో ఆ రిజర్వేషన్కి సంబంధించి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రం వాళ్ళలో పెట్టాల్సి ఉంటుంది.
అండ్ ఇందులో బీసీలకు ఎటువంటి రిజర్వేషన్ ప్రభుత్వం ప్రకటించలేదు. కేవలం ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ ఉంది. క్లాస్ 4 శానిటరీ వర్కర్స్, కార్మికులకు మాత్రమే రిజర్వేషన్ అండ్ వికలాంగులకు అండ్ స్పెషల్లీ మహిళలకు 30% రిజర్వేషన్ ఉంది. అయితే ఇక్కడ ఎస్టీ అండ్ మహిళ ఇద్దరు కలిపి చేసినప్పుడు ఆ రిజర్వేషన్ 2 సార్లు కూడా టిక్ చేయాల్సి ఉంటుంది. సో అలా ఒక స్పెషల్ ప్రయారిటీ కూడా మీకు ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది రిజర్వేషన్లు అండ్ దాంతోపాటు ఏ నియోజకవర్గంలో ఏ ప్రాంతంలో ఈ క్యూర్ బిల్డింగ్స్ రాబోతుంది అనే ఇన్ఫర్మేషన్.